తాగుబోతోళ్ళల్లా కొందరు మంచోళ్ళు ఉంటారు, కొందరు మోర్దోపోళ్ళు ఉంటారు. తాగుబోతోళ్ళ మంచోళ్ళేంది మోర్దోపోళ్ళేంది అని అంటారా? మంచోళ్ళు అంటే ఇంటికి తెచ్చుకొని తాగి గమనం మలుచుకొని అంటారు. మోర్దోపోళ్ళు అంటే మందు దుకాణాల కన్నే తాగి దిగిందాకా ఆగమాగం చేస్తారు. మరి ఈ మందు బాబు ఎసొంటి రకమో మీరే చెప్పుర్రిగా. ఆకలి రుషెరగదు, నిద్ర సోటెరగదు అన్నట్లే ఉందిగా గీ మందుబాబు ముచ్చట కూడా. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం కోసంగిపురం అనే ఊరికి పోయే తోవల బొత్తవల్గా దాగి మీద వరిగడ్డేసుకొని అన్నాడు గీ గ్రవంతుడు. గడ్డి మీద ఎందుకు వేసుకొని పాడేయండు అని మీ బుర్రేం గోక్కోకుర్రి, అది సలివెట్టకుంటా అన్నట్లు. అయితే గీ మోతే వారి నోట్లకు ఏలు పెడితే అందేటట్లు తాగి ఊరి మొఖాన పోతుండట. అట్లా పోత పోత నడమలకు పోంగానే, లేకుంటే బండి తోలుతుంటే పానం తిమతిమ అయ్యిందో తెలియదు గాని నడమల్లే బండి పార్క్ చేసి రోడ్డు మీదనే నిద్రకు మళ్ళిండు. ఎందుకైనా మంచిది, అసలే నిద్ర పడితే లేవను, ఆయనతో అర్ధమరాత్రి చలివెడితే ఎట్లా అని అనుకున్నాడో ఏం పాడో. దగ్గర పట్ల ఇంత వరిగడ్డి తెచ్చుకొని మీదేసుకొని ఇదే నాకు ఎచ్చటి గొంగడా అని అనుకొని పన్నాడు. ఇక తోవెండ పోతున్నోళ్ళంతా గిడెవడో గడ్డి మీద వేసుకొని పన్నాడు. సచ్చిండా బతికిండా అని జర్రంత దగ్గరికి పోయి చూస్తే ఏముంది, గుర్రు కొట్టుకుంటే నిద్రలో గుర్రమెక్కి పోతుండు. ఓరక్కో వీడెవడు, మీరెవళ్ళైతే నాకేంద్రాబాయ్, నా నిద్ర నేను బరాబర్ తీస్తా అని రోడ్డును మెత్తటి పరపనుకొని ఇంకా గట్టిగా కూనుకు తీసిండు. ఇక వాళ్ళంతా ఇది వాళ్ళ ఇల్లు అనుకుండా ఏంది, ఆయనతో ఏమన్నా పెద్ద పెద్ద బండ్లు ఇది ఉత్తగడ్డే అని అనుకుని మీదంగా దంచకపోతే ఏంది కథ అని పర్షనై పోలీసోళ్ళకు ఫోన్ కొట్టిర్రు. ముచ్చటి ఎరక చేసుకున్న కాశీబుగ్గ పోలీసోళ్ళు ఎమ్మటి రప్పున ఉరికొచ్చి గడ్డి మీద కప్పుకొని పడుకున్న ఈ ఇగ్రంగల్ల మందుబాబును లేపి గీడేం పంటవరా పిల్లగా పా టేషన్ కు అని తోలుకపోయిర్రట. కానీ చూడుర్రి, తాయి బండి తోలొద్దు అని అదికొచ్చిందో, లేకుంటే రిమ్ ఎక్కువై పడితే పర్షాను అని అనుకుండో ఏమో గాని మొత్తానికి తోవల వండి బచాయించిండని కొందరు అనుకుంటుంటే, పెళ్ళాం పిల్లల్ని మర్చి అదే విగ్రహం తప్పిన పని అని ఇంకొందరు అంటుర్రు.